1,08,00,000 అవుతుంది సార్. 30,000 జీతం 30 ఏళ్ళు చేస్తే 30,000 ఇస్తారా? ఇంక్రిమెంట్లు అవి, దసరా పండుగ, దీపావళి పండుగ, బాస్కో కొడుకు పుట్టిండో బిడ్డ పుట్టిండో ఏదో ఇస్తారా? అయ్యరా ఇస్తారు. అవన్నీ లెక్క కడితే ఎన్ని పైసలు రాదాం? 50 లక్షలు. మాట్లాడండి మిత్రులారా. 50 లక్షలు. 50 లక్షలు రాద్దామా? చూడండి 50 లక్షలు. ఎస్ సార్ నో? 50 లక్షలు రాసినాం. టోటల్ ఎంత అవుతుంది? 1,58 లక్షలు. 58 లక్షలు. నేను ఏమంటున్నా, డ్రీమ్ గురించి మాట్లాడట్లే. మొదట మీకు డ్రీమ్ గురించి గుర్తు చేసిన కానీ నేను డ్రీమ్ గురించి మాట్లాడతలేను. ఒక సాధారణమైన ఒక వ్యక్తి తన కళలు ఏముంటాయి? అరే నాకు ఇవి ఉంటే చాలు. ఇల్లు, ఒక ఇల్లు ఉండాలి. ఎస్ సార్ నో? ఓ పాతదో కొత్తదో కారు ఉండాలి. ఇంతో అంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, దాచుకోవాలి, ఇంత ఖర్చు పెట్టుకోవాలి. ఎస్ సార్ నో? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే. అది డ్రీమ్ అవుతుంది. ఇంకేమైనా ఉంటే సో ఇక్కడ చూద్దాం. సాధారణమైన ఒక వ్యక్తికి ఒక హోమ్ కావాలి హైదరాబాద్ లో, ఎన్ని పైసలు అవుతుంది? 70 లక్షలు. ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుందా? మరి కారు ఒక 15 లక్షలు. చెప్తా. కారు పెట్రోల్, కారు ఈఎంఐ, కారు సర్వీసింగ్ మొత్తం లెక్క కట్టి చెప్పు. 50 లక్షలు మొత్తానికి 50 లక్షలు. హలో, ఐఏఎస్ ఎగ్జామ్ పెడితే కూడా ఇంత ఆలోచించకపోయింది. ఎంత అవుతుండొచ్చు భాయ్ సార్? 50 lakhs. ఓ 50 లక్షలు రాద్దామా? అది మనకు కలిసి వచ్చే మాట, అదే రాద్దాం. 50 లక్షలు రాద్దాం. సో తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి? ఇది అంతే, మనకు కలిసి వచ్చేది లక్ష. ఇంకోటి ఖర్చులు ఉంటే ఖర్చులు కూడా పెడతాం కదా ఎన్నో అన్ని. అవో ఇవో, పుట్టినోడో చచ్చినోడో ఉన్నోడో పోయినోడో ఏదో ఉంటుంది. దానికి కూడా 50 రాద్దామా? 50 రాద్దాం. ఎంత అవుతున్నాయి? యావరేజ్ ఎంత అవుతుంది? 2,50,000. హలో, 2,50,000 కోట్లు అవుతుంది. అవునా? మరి ఇది ఇప్పుడు మన యావరేజ్ డ్రీమా, పెద్ద డ్రీమా? యావరేజ్ డ్రీమ్. ఇంకా ఇంతకంటే ఘోరం లేదన్న వాళ్ళకి గురించి మాట్లాడుతున్నాం మనం. చేస్తారా? ఈ ఘోరం మంచిగా ఉంది కానీ మరి ఈ ఘోరం ఏముంది? 1,58,000. లెక్క పెట్టుకుని 2.5 లక్షలు, 2.5 కోట్ల నుంచి 1,58,000 తీసేయండి. ఎన్ని పైసలు అవుతుంది చెప్పండి? 1,42 లక్షలు. 92 లక్షల రూపాయలు ఇంకా నువ్వు సంపాదించాల్సి ఉంది. ఎస్ ఆర్ నో? మరి ఎడదీస్తారు. ఏం చేయలేం సార్. ఏమన్నా వచ్చే జన్మకి ఏమైనా అప్లికేషన్ తీయరాదు చూసుకోండి. అంతకు మించి ఇంకేం లేదు. ఉందా? లేదు. ఉందా? లేదు. మరి ఎట్లా జీవితం? ఇప్పుడు ఆలోచనలో వచ్చినాం. ఊరిని అమ్మ ఏం మనోడు చెప్పేదాకా ఇది ఎక్కడ పోయి మనం చూడాలి. ఎస్ సార్ నో? నిజమా కదా? దీనికి ఆప్షన్ చూపినా? చూపి ఎలా వద్దా? ఆర్ యు రెడీ? రెడీ ఉన్నారా? చలో. వెస్టీజ్ బిజినెస్ ఒక వ్యక్తి స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేయగానే జోబులో పైసలు రావు. ఎస్ ఆర్ నో? ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? 9 నెలలు. 9 months. 5 నెలలు అయితే ప్రాబ్లమా? చాలా కష్టం. అనేటోళ్ళ మాట వినకండి. అది ఎంత నిజమో ఈ బిజినెస్ లో కూడా డబ్బులు అనేది ప్రాసెస్ టు వేలో రావడం అంతే నిజం. ఇక్కడ ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఏ అనే జంక్షన్ ఉంటది, వెస్టీజ్ లో జాయిన్ అవుతాడు. ఆధార్ కార్డు ఇచ్చి 2 నెంబర్లు కొట్టి ఏదో మీకు ఐడి నెంబర్ వచ్చినంత మాత్రాన జీవితం మారిపోతుందా? లేదు. మారిపోతుందా? మారదు. ఇక్కడ నేను జాయిన్ అయిన తర్వాత కొంత ప్రొడక్ట్ తీసుకున్నాక నేను డిసిషన్ తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? నేను డిసైడ్ అయిపోవాలి, నా జాబ్ తో పాటు నేను బిజినెస్ చేస్తా అని నేను డిసైడ్ అయిపోవాలి. అవునా? నెక్స్ట్ స్టెప్ ఏముంది? బి అనేది. ఈ బి అనే జంక్షన్ ఏముందంటే బిజినెస్ చేయడానికి డిసైడ్ అవ్వాలి. ఏమవ్వాలి? డిసైడ్ అవ్వాలి. ఈ డిసైడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 1 సెకండ్, 1 నిమిషం, 1 గంట, 1 రోజు, 1 వారం, 1 నెల, 1 సంవత్సరం కూడా పట్టొచ్చు. ఇంత టైంలో నువ్వు డిసైడ్ అయితే ఇక్కడ నుంచి సి అనే జంక్షన్ ఉంటుంది. దీన్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇది రావాలంటే 20,000 ఇన్కమ్ ఉంటుంది. ఇది రావడానికి 90 రోజుల టైం పడుతుంది. ఎంత పడుతుంది? 90 రోజుల టైం పడుతుంది. ఒక వ్యక్తి 1 సంవత్సరం డిసిషన్ తీసుకోలేదు, సంవత్సరం తర్వాత డిసిషన్ తీసుకుండు అంటే అతని ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? 20,000 సంవత్సరం తర్వాత. ఎప్పుడు? సంవత్సరం తర్వాత. సంవత్సరము ప్లస్ 90 రోజులు. ఎన్ని రోజులు? 15 నెలలు. ఎస్ ఆర్ నో? 15 నెలలకి నీకు 20,000 వస్తుంది. వెస్టీజ్ లో ఎవరికి డబ్బులు ఇట్లా సల్లరు.
ఇంకోటి రెండోది, మీకు అనుభవం లేకుండా డబ్బులు ఇయ్యదు కంపెనీ, అసలు ఇయ్యదు. మట్టి నాకాల కింద పడి అక్కడి నుంచి లేచి రావాల పైకి, అప్పుడు డబ్బు వాల్యూ తెలుస్తుంది. అప్పుడు డబ్బు వాల్యూ తెలుస్తుంది. చిన్న పిల్లోడు స్కూల్ పోయే పిల్లోడికి మీరు 100 రూపాయలు ఇచ్చి చూడండి, రోజు 100 రూపాయలు ఇచ్చి చూడండి, ఓ 10 రోజుల తర్వాత 100 ఇయ్యకండి, మీ ఇంట్లో బీరువాలు పోపుల డబ్బాలు మొత్తం చెక్ చేసేవాడు. ఎందుకు అంటే అది ఈజీ మనీ. ఎస్ ఆర్ నో? ఈజీ వచ్చింది కాబట్టి ఈజీగా రావాలనుకుంటాడు, కానీ వెస్టీజ్ లో ఈజీ మనీ రాదు. మీరు డిసైడ్ అయితే, మీరు డ్రీమ్ చేసి ఆ డ్రీమ్ కి మీరు ప్రాణం పోసి మీరు డిసైడ్ అయితే మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఒక నెలలో డిసిషన్ తీసుకుండు 30 days లో, మరి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే 4 నెలల తర్వాత మాత్రమే ఇన్కమ్ వస్తుంది. అవునా కదా? ఈ లెక్క ప్రకారంగా మనం చూసుకుందాం. ఇప్పుడు వెస్టీజ్ లో మనం జాయిన్ అయినాం, 90 రోజులు అవుతుంది, మన ఇన్కమ్ ఏం రాలేదు, గవే 300-500 రూపాయలు వస్తుంది. చేస్తారా బంద్ చేస్తారా? చేస్తాం. చేస్తారా బంద్ చేస్తారా? చేస్తాం. ఒకవేళ 6 నెలలు అయింది కానీ 1000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, చుట్టాలందరూ ఇచ్చేదందరూ ఇస్తారు, ఏమిలా ఈ 1000 రూపాయల కోసానికి బిజినెస్ చేస్తున్నావా, ఓడలని చెప్పింది బిజినెస్ అని చెప్పి, చేస్తారా బంద్ చేస్తారా? చేస్తాం. చేస్తారా బంద్ చేస్తారా? చేస్తాం. బంద్ చేస్తాం సార్ అని నాకు తెలియదు, బంద్ చేస్తామని నాకు తెలియదు. మీ ఇంటికి వస్తారు, ఆ గోడ మీద బొమ్మని చూస్తారు, నవ్వుతారు, నవ్వాలి, వాళ్ళు నవ్వాలి. నవ్వినప్పుడు వీలైతే ఒక సెల్ఫీ తీసుకోరి, నవ్విటనే ఉండాలి దేవుడా అని సెల్ఫీ తీసుకోరి. మేము కూడా మేము చేసినప్పుడు కూడా మాకు ఆరతి లేవుడు, నవ్విరు మాకు కూడా. ఇప్పుడు పిచ్చోడు, మా అమ్మని ఓ పక్క తిట్టడం, మా నాన్నని ఓ పక్క తిట్టడం, మీకన్నా బుద్ధి ఉండాలి అవన్నీ ఎప్పుడు. చేతికి వచ్చినోడు రోడ్ల మీద తిరుగుతుండు, వాడు ఏం పని లేదు పాట లేదు, తింటుండు తిరుగుతుండు, 1 కోటి రూపాయలు అంటాడు, లగ్జరీ హౌస్ అంటాడు, వానికి ఎవరికైనా చూపి, లేకపోతే ఇంత మంత్రం అని నేర్పిరానికి. ఇట్లుండే పరిస్థితి. మమ్మల్ని ఎవరు పొగుడులే, మమ్మల్ని కూడా తిట్టినారు. ఎవరి కోసం చేసినావు సార్ నువ్వు బిజినెస్ అంటే, ఆ నవ్విన మామ కోసం చేసిన, ఆ నవ్విన కాక కోసం చేసిన, నవ్విన దోస్తుల కోసం చేసిన, చుట్టాల కోసం చేసిన, వాళ్ళ కోసమే చేసిన బిజినెస్. పైగా దేవుడికి ఒక కోరిక కూడా కోరుకున్నా, ఏమనంటే, దేవుడా 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 నువ్వు ఎవరినన్నా దొరకపో, ఈ నవ్వినోళ్ళు తప్ప, ఈ నవ్వినోళ్ళు తప్ప ఎవరినైనా దొరకపో. ఎందుకంటే నేను రేపటి నాడు పోయి 2.5 కోట్ల ఇల్లు కొంటా, సినిమా థియేటర్లో పోయి సినిమా చూసే వీడియోలు ఎవరు చూడాలి? నేనే చూడాలి. అరే ఎవరు చూడాలి ఈ వీడియోలన్నీ? ఎవరు చూడాలి? పెద్ద కారు కొనుక్కొని తిరుగుతా అని చెప్పిన, మరి అది ఎవరు చూడాలి? వాళ్ళు పోతే నేను ఎవరికి చూపించాలి? అదే పెద్ద బాధ జీవితం. అందుకనే దేవుడికి రోజు మొక్కటి ఉంది, నాకు ఇవి కావాలి ఇవి పోవద్దు, ఇవి కావాలి ఇవి పోవద్దు. నిజంగా. సో అట్లా స్టార్ట్ అయినా. తర్వాత విషయానికి వస్తే ఇక్కడ చూడండి, 6 నెలలు అయింది, నో మనీ, కానీ 1 year అయింది, మీ ఇన్కమ్ 50,000 రూపాయలు వస్తుందా రాదా? వస్తుంది. వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నా నేను. ఎస్ ఆర్ నో? 50,000 వస్తుందా రాదా? ఒకవేళ 2 సంవత్సరాలు పనిచేస్తే క్రౌన్ కావచ్చా లేదా? కావచ్చా లేదా? మరి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చా లేదా? మీ జాబ్ లో ఎంత వస్తుంది? 30,000. ఎంత వస్తుంది? 30,000. వెస్టీజ్ ఎంత వస్తుంది? 1,00,000. 2 ఇన్కమ్ యాడ్ అయినాయా లేవా? యాడ్ అయినాయా లేవా? చూడండి ఇక్కడ. మరి ఒక క్రౌన్ యావరేజ్ గా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుండు, 2 సంవత్సరాల అనర్కలమైన కష్టం. మరి ఇదే లెక్క కడదాం, జాబ్ లెక్కనే లెక్క కట్టాలి కదా మరి మన లెక్క ప్రకారంగా, అవునా కదా? మరి నెలకు 1,00,000 అంటే 12 నెలలకు ఎన్ని పైసలు అవుతాయి? 12 లక్షలు. ఎన్ని? 12 లక్షలు అవుతున్నాయి. మరి 12 లక్షలు ఇంటూ ఎన్ని సంవత్సరాలు పని చేస్తాము? 20. గట్లెట్లుంటది? అన్ని లెక్కలు ఒకటే ఉండాలి, గట్లెట్లుంటది? అది కూడా 30, ఆడ 30 అన్నప్పుడు 20 అంటాం, ఈడ కూడా 30. ఎసారు లెక్క కట్టురు ఏమైతే 12 లక్షలు ఇంటూ 30 ఎంత అవుతుంది? 6 కోట్లు. 3,60,00,000 అవుతుంది. మరి 3,60,00,000 మీ సంపాదన అవుతుంది, 2.5 కోట్లు మీ ఖర్చు అవుతుంది. మరి ఇప్పుడు 360 నుంచి 250 తీసేస్తే ఎన్ని పైసలు మిగులుతున్నాయి? 1 crore. ఎన్ని పైసలు మిగులుతున్నాయి? 1 కోటి రూపాయలు. అక్కడ నుంచి మీ జీవితం సునాయాసంగా బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చా లేదా? పోవచ్చా లేదా? ఇప్పుడు నేను మీ జాబ్ బంద్ చేయమని చెప్పినా, మీ జాబ్ తో పాటు పార్ట్ టైం గా 2 నుంచి 3 గంటలు నువ్వు కష్టపడగలిగితే 2 ఏళ్లలో వెస్టీజ్ లో నువ్వు ఎక్కడ స్వర్గం ని చూస్తావు? నువ్వు ఇక్కడ
స్వర్గంని నువ్వు ఇప్పుడు చూస్తావు ఇక్కడ. ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ సంపాదించిన డబ్బులు మిగులుతాయా ఖర్చు అవుతాయా? మిగులుతాయా ఖర్చు అవుతాయా? ఇవి ఖర్చు పెట్టి ఇవి మిగిలించుకుంటే మీరు కోటీశ్వరులా కాదా? దీనికి కావాల్సింది ఏమున్నది? చిన్న ఆలోచన, చిన్న ఆలోచన. అరే ఇది నేను ఎక్స్ట్రా ఇన్కమ్ లో యాడ్ చేసుకుంటే చాలు, నా జీవితం మారుతుంది. ఏం మారుతుంది నీ జీవితంలో? నీ పిల్లల బంగారు భవిష్యత్తు మారుతుంది, నీ కుటుంబ పరిస్థితి మారుతుంది, నువ్వున్న ఇల్లు మారుతుంది, నీ ఖాందాన్లో నీ పేరు మారుతుంది, నీకు ఒక వాల్యూ మారుతుంది. ఎసార్నో? మరి గిన్ని ఫాయిదాలు వచ్చినప్పుడు ఇది చేయాలన్నా చేయొద్దా? చేయాలన్నా చేయొద్దా? చేయడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? నేను మొదటి నుంచి చెప్పిన మళ్ళా ఇవ్వలేదు, సరిపోదు. కాదు కాదు కాదు, ఎంతమంది తయారున్నారు చేయడానికి? కళలను సాకారం చేసుకోవడానికి మీరు రెడీ ఉన్నారా? కళలను సాకారం చేసుకోవడానికి మీరు రెడీ ఉన్నారా? మీరు సాకారం చేసుకోవడానికి రెడీ ఉంటే మీ వెంట ఉండి నడవడానికి రెడీ ఉన్నారు మన లీడర్లు ఉన్నారు. సో వాళ్ళ చేపట్టుకొని మనం ముందుకు నడుచుకుంటూ పోతే మన జీవితం కూడా పూలపాటలు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మిత్రులారా, ఒకసారి మంచి మనసుతో ఆలోచన చేయండి. మీరందరూ బాగుండాలి, మీ ఇళ్ళ ముందు కార్లు ఉండాలి, మీ అకౌంట్లలో లక్షల పైసలు ఉండాలి, మీ కుటుంబం అంతా ఒక్క దగ్గర కూర్చొని నవ్వుకుంటూ ఈ జీవితం గడపాలని ఆ భగవంతుని పాదాలు పట్టుకొని వేడుకుంటూ